వారాన్ని బట్టి ఇంత చిన్న చిన్న యాక్టివిటీ కొరకు కూడా కొన్ని వందల దూరం వెళ్ళేదాన్ని. ఒక చిన్న కథ కోసం కొరియర్లో వందలు వేలు డబ్బులు పెట్టి వాళ్ళకి కట్టి కొన్ని పుస్తకాలు తెప్పించుకునేదాన్ని దాన్ని వెతకడానికి. చిన్న చిన్న యాక్టివిటీస్ నేర్చుకోవడానికి ఎక్కడికెక్కడికో పోయేదాన్ని. ఎక్కడికి ఎలా ఏమని చెప్పలేదు కానీ కొన్ని వందల ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను. విన్నవే కానీ మళ్ళీ 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 ఏదైనా కొత్తది నేర్చుకోకపోతానా అని. తర్వాత దేవుని కృపను బట్టి నన్ను మాస్టర్ రిసోర్స్ పర్సన్గా దేవుడు చాలా ఆర్గనైజేషన్స్లో నన్ను నిలవబెట్టుకున్నాడు. సండే స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్స్ ఇవ్వడానికి అఫీషియల్గా దేవుడు గుర్తించి, నేను వెతకలేదు, నేను ఎక్కడికి పోలేదు, నన్ను ఎవరూ పిలవలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు భారం ఉంది నన్ను పిలవండి నేను వాడబడతాను నేను ఎవరికి చెప్పలేదు. నా పరిధిలో నేను పని చేసుకుంటూ వెళ్తున్న సంతోష్ దాన్ని వదిలే. ఓకే, దేవుడు ఏం చేశాడంటే రకరకాలుగా చాలా ఆర్గనైజేషన్స్లో, మీకు మరి ఇవి తెలుసు, సేవా భారత్ ఒకటే మీకు తెలుసు అనుకుంటా, మిగిలిన తెలియదు అనుకుంటా, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సిబిఎం అని రాంచీలో ట్రైనింగ్ చేశాను మాస్టర్ రిసోర్స్ పర్సన్గా నేను. ఫ్యూజన్ ఇండియా అని ఢిల్లీలో ట్రైనింగ్ చేశాను మాస్టర్ రిసోర్స్ పర్సన్గా నేను. హోప్ ఫర్ కిడ్స్ అని ఫీజీలో ట్రైనింగ్ చేశాను మాస్టర్ రిసోర్స్ పర్సన్గా. అవానాకు సంబంధించి చేశాను. ఓకే, చాలా చాలా సిఫీలో చేశాను. రకరకాల ఆర్గనైజేషన్స్లో ఉన్నాను. కానీ నా పరిధిలో నేను పోతూ ఉన్నా. ఎందుకు ఇవన్నీ దేవుడు ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్లే పిలిచారంటే, నాలో ఉన్న చిన్న ఆశ, దేవుని పని చేయడానికి పడే తాపత్రయం కలిగినటువంటి మనసు. ఏం చేయాలి, ఎలా వాడబడాలి నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి చేయాలి. ఆశ ఉంది, భారం ఉంది. ప్రోత్సహించే వాళ్ళు నాకు ఎవరు లేరు, వెనక్కి లాగేవాళ్ళు. మీకు తెలుసా, నన్ను వెనక్కి లాగిన వాళ్ళల్లో, నన్ను నిందించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, ఒక లేడీ పని చేయకూడదని వెనక్కి లాగి రాళ్ళేసిన వాళ్ళల్లో దేవుని బిడ్డలే ఎక్కువ మంది ఉన్నారు, 99%. కానీ ఇప్పుడు వాళ్ళందరూ నా గురించి వాళ్ళే వాళ్ళ సంఘాల్లో సాక్ష్యం ఇస్తారు. వాళ్ళ సంఘాల్లో నన్ను ఉమెన్స్ మీటింగ్లో పిలుస్తారు. వాళ్ళ సంఘాల్లో వాళ్ళకి నా గురించి, నన్ను సునీత సిస్టర్ని చూసి నేర్చుకోవడానికి మోరల్గా వాళ్ళే చెప్తారు. ఇప్పుడు అది నాకు దేవుడు ఒక సాక్ష్యంగా మలచేశాడు దేవుని కృపను బట్టి. అయితే 2013 సంవత్సరంలో జరిగిన ఒక చిన్న విషయం గురించి చెప్తున్నాను. ఆ టైంలో చాలా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఒక అంశం కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. 7 రోజులు ఉపవాసం ఉండి, అదే టైంలో పరిచర్య కూడా. మీలాంటి యవనస్తులు సిటీలో 280 మందికి పైగా ఉండేవాళ్ళు మాతో. ఫోన్లు కూడా అప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేవు, చిన్న కీబోర్డ్ ఫోన్సే అప్పట్లో. అందరూ కూడా రకరకాల సంఘాలకి సంబంధించిన వాళ్ళు. మేము ఎన్నో రకాల పరిచర్య, సంఘం అప్పటికి చర్చ్ లేదు మాకు. మేము ఒక చర్చిలో మెంబర్స్గా ఉండాం. కానీ చర్చ్ ప్లాంటింగ్ మీద చర్చ్ పెట్టకూడదని మాకు అప్పటి వరకు నాకు ఆ భారం లేదు. నా భర్తకు రావాలని ఎదురు చూశాను. సంఘ పరిచర్య పురుషులే చేయాలి, ఆయన వెనక నేను ఉండాలి, నేను చేయగలిగింది చేయాలి అని నా పరిధిలో నేను పడుతూ ఉన్నాను. మీకు అవన్నీ చెప్పిన అర్థం కాదేమో, కానీ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అయితే ఆ సమయంలో యూత్ అంతా సంఘం లేకుండా సార్వత్రిక సంఘం కొరకు రకరకాల పరిచర్య చేసేవాళ్ళం. ఓకే, ఈ యవ్వనంలో యవ్వన బలాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, లోక సంబంధమైనటువంటి వ్యాపకాల్లో మునిగిపోవడం కాదు అని వాళ్ళని ఈ రకమైనటువంటి పరిచర్లో యేసు అనే పేరు లేకుండా సువార్తను ఎలా ప్రకటించాలి అని జైల్ మినిస్ట్రీ కానివ్వండి, స్లమ్స్ కానివ్వండి, ఓకే స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్ మినిస్ట్రీ, రోడ్ల మీద పడుకున్న వాళ్ళు, 1 కాదు 2 కాదు, క్రిస్మస్ వస్తే సీజన్ ఏది వదలకుండా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మొత్తానికి సువార్తను ప్రకటించాలి. పలు రకాల పరిచర్య. సండే గాస్పల్ ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్, ఏ గ్రామాల్లో సువార్త సంఘం లేదా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఇలా చేసుకుంటూ పోతూ ఉన్నాం. కానీ మనుషులం కదా, నాకంటూ కొన్ని ఫ్యామిలీలో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి నేను ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే నాకు చాలా ఇష్టం నేర్చుకోవడం. నేర్చుకొని దాచిపెట్టుకొని నాకు ఎంత వచ్చు, నేను ఎంత చదువుకున్నాను చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నేర్చుకోవాలి, పని చేయాలి. ఓకే, పిల్లల పరిచర్య అంటే ఎప్పటికప్పుడు నూతనంగా ఉండాలి. నేను లాస్ట్ వీక్ చెప్పిన కథ ఈ వీక్ చెప్పామనుకో వాళ్ళకు బోర్ అనమాట. అయితే యాక్టివిటీస్ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళు ఇష్టపడతారు. అందుకు దేవుని కృపను బట్టి మేము బెలూన్ షో చేస్తాను, నేను బెలూన్స్తో గాస్పల్ చెప్తాను, గాస్పల్ మ్యాజిక్స్ చేస్తాను. ఒకటి కాదనమాట, పప్పిట్ షో, రకరకాల యాక్టివిటీ గేమ్స్, కొన్ని 100 గేమ్స్ ఆడిస్తాను. త్రూ గేమ్స్ సాల్వేషన్ చెప్తూ అట్లా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు నేర్చుకోవడం, నేర్పించడం, వాడబడడం, ఏ విధంగా చేతనైనా కొందరినైనా దేవుని కొరకు సంపాదించాలి. ఓకే, కొంతమంది టీచర్స్ని ట్రైనప్ చేసి కొన్ని 100 కాదు 1000 మందిని తయారు చేయడానికి ఎన్నికలేని నాకు దేవుడు ఆ కృప ఇచ్చాడు. అయితే ఇంకా అనేది నాకు తృప్తి అయితే ఉండేది కాదు. ఎందుకంటే నేను ఎట్లాగా ఈ రోజు ఉండదు, పిల్లలు కంప్యూటర్ అప్డేట్ అవుతూ ఉంటారు, నేను కూడా అప్డేట్ అవ్వాలి అని. అయితే ఒకానొక రోజు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ రోజు కూడా సికింద్రాబాద్ గురించి ఐడియా ఉంటే సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్లో మీటింగ్ అవుతుంది. ఫ్రీ వాలంటరీ సర్వీస్కి దాదాపు 70 మంది యూత్ని పంపించాను అక్కడ నేను.
అంటే రకరకాల పరిచయం చేసేవాళ్ళం మేము. ఓకే, అయితే అక్కడికి పంపించినప్పుడు నాకు ఒక ఫోన్ కాల్, నేను ఇంట్లో ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, కాకినాడ నుంచి ఫోన్ చేశారు. సిస్టర్, మేము ఒక 30 మంది పేర్లు రాసుకొని ప్రార్థన చేస్తున్నాం ఒకరి కోసం. ఆ ఒకరి పేరు 3 రోజుల నుంచి మా సంఘానికి, నా భార్యకి, నాకు మీ పేరే ఇస్తున్నాడు 30 మందిలో దేవుడు అని కాల్ చేశారు. అర్థమైంది నేనేం చెప్తున్నాను? 30 మంది మిషనరీల పేర్లు రాసుకొని చేస్తున్నాం, దేవుడు పదే పదే మీ పేరు చూపిస్తున్నాడు. ఈ 30 మంది లిస్టులో నాకంటే సీనియర్లు ఉన్నారు, చాలా మంది పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, నేను చాలా చిన్నదాని వాళ్ళల్లో. అయితే ఏం చేయాలి, నా పేరు వచ్చిందా, ఏం చేయాలి అంటే మీరు నవంబర్ 28కి బాంబే వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఉంది అక్కడ అన్నారు. ఏం ఇంటర్వ్యూ ఏంటి, ఏమీ అడగల. వాళ్ళు అన్నారు, ఇది దేవుని సేవకు సంబంధించినటువంటి పని, ఇంటర్వ్యూ, మీరు అక్కడికి వెళ్ళాలి. మీకు తెలుసా, సికింద్రాబాద్కి వెళ్ళడానికి కూడా ఆనాటి దినాల్లో నా దగ్గర డబ్బులు లేవు. పరిచర్య గుడ్డిగా వెళ్ళిపోతూ ఉండేదాన్ని సువార్త పరిచర్యకి. ఎక్కడెక్కడ సంఘాలు లేవో ఆ సంఘాలను అడాప్ట్ చేసుకొని పిల్లల పరిచర్య ద్వారా సంఘాలు అక్కడ స్టార్ట్ చేసి లోకల్ చర్చెస్ వాళ్ళకి అప్పగిచ్చేసేవాళ్ళం, అట్లా అనేక ప్రాంతాల్లో. అయితే నేను ప్రార్థన చేస్తున్న సమయంలో ఫోన్ కాల్ వచ్చిందని, ఇది దేవుని ప్రణాళిక అని నేను వెళ్ళాలని తీర్మానం చేసుకున్నా. మా యూత్కి చెప్పాను, ఇట్లా వచ్చింది నాన్న ప్రార్థన చేయండి అంటే అందరూ 5 రూపాయలు 10 రూపాయలు పోగు చేసుకొని నాకు టికెట్ బుక్ చేశారు. పోవడానికి బుక్ చేశాడు, తిరిగి రావడానికి బుక్ చేయలేదు. టికెట్ బుక్ చేస్తే 216 వెయిటింగ్ లిస్ట్. వింటున్నారా? నవంబర్ 28కి టికెట్ బుక్ చేశాం, నవంబర్ 26కి బుక్ చేశాం, 28కి నేను పోవాలి, 2 days టైం ఉంది. అయితే నేను రైల్వే స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్లో కూర్చొని అది చూసి ఏడుస్తున్న, ప్రభా బాంబే నేను ఎప్పుడు పోలేదు, టికెట్ అయితే బుక్ చేసుకున్నా 216, బాత్రూముల దగ్గరైనా కూర్చొని వెళ్తా టికెట్ బుక్ కాకపోతే, ఎందుకంటే నువ్వు నన్ను పిలిచావు ఇన్ని రోజులు జిల్లాలో. అప్పటికే నాకు ఒక ప్రవచనం ఉంది, మాసా యేసురత్నం గారని ఆయన ప్రభు నన్ను నిద్రించారు, ఆయన ఒక ప్రవచనం చెప్పాడు మాకు. అంతకుముందు నన్ను 2011లో పోలీస్ స్టేషన్లో పెట్టారు, నన్ను భయంకరంగా 6 నెలల వరకు బయలుదేరకుండా మత ప్రచారం కింద. ఆ టైంలో బయటకు వచ్చేసిన తర్వాత నాకు చెప్పాడు ఒక పాస్టర్ గారు ప్రవచనం, ఇన్ని రోజులు దేవుడు నిన్ను జిల్లాల్లో వాడుకున్నాడు, ఇప్పుడు రాష్ట్రాలకి దేశాలకి తీసుకెళ్ళబోతున్నాడు సునీతమ్మ, రెడీగా ఉండు అన్నాడు. నమ్మడానికి నమ్మసక్యం కాదు, కానీ దేవా నీ చిత్తం అయితే ఆమెను అని చెప్పి అనుకున్నా నేను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నాకు బాంబేకి వెళ్తున్నాను, వేరే రాష్ట్రమే కదా, అప్పటికి చాలా రాష్ట్రాలు వెళ్ళినా కానీ ఆ రాష్ట్రానికి వెళ్ళడం నేను ఫస్ట్ టైం, మహారాష్ట్రకి అటువైపు బాంబేకి వెళ్ళడం. విషయం ఏంటి అంటే, అక్కడికి వెళ్ళడానికి టికెట్ 216. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది నవంబర్ 26వ తేదీ. నానా సంతోష్ వినాలి, నవంబర్ 26వ తేదీ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేస్తున్న వ్యక్తి నాకు తెలుసు, కానీ ఆయన ఏం పని చేస్తాడో నాకు తెలియదు. ఆయన ఏం పని చేస్తాడో, నేను చాలా మందితో పరిచయాలు పెట్టుకుంటా, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పుడైనా ఉపయోగపడతారా, ఈ ప్లానింగ్లు అంతా నేను చేయను. ఆత్మను బట్టి కలిసాం, ఒకరినొకరు బలపరుచుకుందాం ఆధ్యాత్మికంగా, ఇక అంతే. ఎక్కడ వాళ్ళు అక్కడ. పర్సనల్ విషయాలకు నేను ఎప్పుడు ఎవరిని ఎక్కడ వాడకూడదనే కోరుకుంటా. ఓకే, అయితే ఆయన నాకు ఎందుకో ఆ టైంలో కాల్ చేశాడు. నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను, టికెట్ చేతిలో పట్టుకొని. పాపగారు ఎక్కడున్నావు, చాలా పెద్ద ఆయన నన్ను గౌరవంగా పిలుస్తాడు ఆయన ప్రేమగా. ఎక్కడున్నారు పాపగారు అంటే, చెప్పండి అంకుల్ ఏంటి అంటే, లేదు మా డిసెంబర్ 24th నైట్ మేము ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం, నువ్వు వచ్చి అందులో వాక్యం చెప్పాలి అన్నాడు. అయితే అలా చెప్తూ ఉన్నప్పుడు ఆయనకి అనౌన్స్మెంట్ వినిపిస్తా ఉన్నాయి. ఎక్కడున్నావు పాప అంటే, రైల్వే స్టేషన్లో అంకుల్ అని చెప్పా. ఎందుకు, ఏదైనా ఊరు వెళ్తున్నావా అన్నాడు. లేదు అంకుల్, బాంబేకి వచ్చి టికెట్ బుక్ చేయడానికి వచ్చాను, 216, ఏం చేయాలి అర్థం కాక అట్లా కూర్చున్నాం. ఏమంటే అన్నాడు, పాపా నీకు తెలుసా నేనేం జాబ్ చేస్తానో అన్నాడు. తెలీదు అంకుల్ అంటే, నేను బాంబే ట్రైన్స్లోనే టీసీ నేను అని చెప్పాడు. ఓకే, ఆయన మేము కలిసి చాలా పరిచయం చేసాం. ఆయనకు ఒక పెద్ద టీం ఉంది, యూత్ టీం, మా టీం, చాలా ప్రోగ్రామ్స్. బిల్లీ గ్రహం గారి కుమారులు ఫ్రాంక్లిన్ గ్రహం వచ్చినప్పుడు కానీ ఎల్బీ స్టేడియంలో రకరకాల పెద్ద ప్రోగ్రామ్స్ అన్నిటికీ 1 NP తీసుకోకుండా ఫ్రీ వాలంటరీ సర్వీస్ చేసేవాళ్ళం ఆ టైంలో. అయితే ఆయన ఉండి, అసలు నిన్ను ఎక్కడికి వాక్యం చెప్పమని పిలుస్తున్నానో తెలుసా పాప, నేను 24వ తేదీ రాత్రి మేము క్రిస్టియన్స్ అందరివి ఉన్నాం, టీసీలవి, మేమంతా యూనియన్గా ఫామ్ అయ్యి మేము దేవుని నమ్మనటువంటి వాళ్ళందరినీ కూడా మీటింగ్కి పిలుస్తున్నాం, క్రిస్మస్ ప్రోగ్రామ్ అని. ఆ ప్రోగ్రాంలో మీరు వచ్చి గాస్పెల్ షేర్ చేయాలని చెప్పి నేను టీసీలకు వాక్యం చెప్పడానికి పిలుస్తున్నాను పాప అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, ప్రభువా టికెట్కే లేదనుకుంటే టికెట్ ఇప్పించావు సరే కదా అనుకుంటే, ఇప్పుడు 216 అంటే ఆయనేమో టీసీల గురించి నేనెవరినో తెలుసా అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఏంటి, ఎందుకు ఇవన్నీ చెప్పిస్తున్నావు అంటే, నాకు టికెట్ పంపించు పాప, నేను ఈక్వి పెట్టి నేను కన్ఫర్మ్ చేస్తా అన్నాడు. అయిపోయింది, బయలుదేరాను సింగిల్గా. బాంబే వెళ్ళాను, ఇండియా మొత్తం మీద 40 మంది వచ్చారు ఇంటర్వ్యూకి ఆ క్యాంపస్లో. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను, ఖమ్మం నుంచి ఒక పాస్టర్ గారు వెళ్ళాం. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో మీకు చెప్పాలని నేను చెప్తా ఉన్నాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ బిగ్ బిగ్ షాట్స్ అన్నమాట, పెద్ద పెద్ద మినిస్ట్రీ డైరెక్టర్స్. వాళ్ళందరిలో నేను ఎలా ఉన్నానంటే అక్కడ హౌస్ కీపింగ్ చేసే వాళ్ళతో కూడా ఈక్వల్గా నేను లేను. నా డ్రెస్సింగ్ కానీ, నా మాటలు కానీ, నా స్టైల్ కానీ, నాదంతా కూడా మాస్. ఓకే ప్రభువా, కానీ నువ్వు నన్ను పిలుచుకున్నావు, నాకు తెలియదు, నువ్వు రమ్మన్నావు, నేను వచ్చా. నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ అప్పటికే గ్రౌండ్ లెవెల్లో చాలా సమస్యలు, సేవ పిచ్చిగా వెళ్తుంటే అందరు నన్ను ఈమె గాలికి పని చేస్తుంది, కొయ్య కర్రకాల్లాగా కాలిపోయే పరిచయం చేస్తుంది అని రకరకాలుగా నేను వెళ్ళి నా సేవకుడే అనేవాడు అనమాట. ఆయన నా మేలు కోరేవన్నీ అప్పట్లో ఫరో హృదయాన్ని కఠినపరిచినట్టుగా ఆయన హృదయాన్ని కఠినపరిచాడు. ఆయన అట్లాంటి వ్యక్తి కాదు. ఇప్పుడు ఆయన నా గురించి గొప్పగా చెప్తాడు, నాకు కూడా నా ఎదుగుదలకు కారణం కూడా ఆయన అని నేను చెప్తా. ఓకే, విషయం ఏంటి అంటే ఆయన అప్పుడు చాలా బాధ పెడుతూ ఉన్నటువంటి దినాలు, ఏడుస్తూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, 2 days ట్రైనింగ్, 3rd day ఇంటర్వ్యూ. ఏంటి ఇంటర్వ్యూ తెలియదు, ఎందుకు పిలిచారో తెలియదు, ఇంటర్వ్యూ వినాలి జాగ్రత్తగా. వెళ్ళాను. ఈ 40 మంది మిగిలిన వచ్చిన 39 మంది చాలా ఎక్సైటెడ్గా, అసలు వాళ్ళు ఏదో అయిపోతుంది, దేనికో పెద్ద అచీవ్మెంట్ సాధించినట్లుగా, లేకపోతే దీనిలో ఎన్నికయ్యనట్టుగా చాలా గ్రేట్ ఫీల్ అవుతుంది. నాకేం అనిపించలేదు. 2 days అయిపోయింది. 2nd day ఈవినింగ్ వచ్చేసి ఒక ఫారినర్, మీ అందరికి ఇంగ్లీష్ వచ్చా అన్నాడు. అందరు చేతులు పైకి ఎత్తారు, నా చేతులు ఎత్తలేదు, కిందే ఉన్నాయి. మీ అందరికి పాస్పోర్ట్ ఉందా అన్నాడు. అందరు చేతులు పైకి ఎత్తారు, నా చెయ్యి పైకి ఎత్తబడలేదు, చెయ్యి కిందే ఉంది. ఎవరు ఈమెను సెలెక్ట్ చేసింది అని అడిగాడు. నన్ను సెలెక్ట్ చేసిన వాళ్ళు ముందుకు వచ్చారు. ఎట్లా మీరు సెలెక్ట్ చేశారు, మీకు మన రూల్స్ తెలీదా, ఈమెను ఎలా సెలెక్ట్ చేశారన్నారు. లేదు సార్, మీరు చెప్పారు కదా ప్రేయర్ఫుల్గా సెలెక్ట్ చేయమని, మేము ప్రేయర్ చేసాం. ఈమె చాలా పరిచయం చేస్తుంది, ఈమెను పెద్ద పెద్ద వాటిలో చూసాం, మేము పెద్ద పెద్ద స్టేజెస్ మీద వాడబడ్డాం, ఈమె అంతా ప్రిపేర్డ్గా ఉంటుంది, ఈమెకి ఇంగ్లీష్ వచ్చి మేము అనుకున్నామని చెప్పేసి వాళ్ళు నా గురించి చెప్తున్నారు. నాకు అర్థమవుతుంది, తిరిగి రిప్లై ఇవ్వలేని పరిస్థితి ఆ టైంలో నాకు. విషయం ఏంటి అంటే ఇక వాళ్ళు అన్నారు, ఏం చేస్తారో నాకు తెలియదు, నైట్కి రేపు మార్నింగ్ ఇంటర్వ్యూస్, దయచేసి రీప్లేస్ చేస్తారు, వేరే ఎవరిని తీసుకొస్తారా లేకపోతే ఏం చేస్తారో మాకు తెలీదు, ఒక ప్లేస్ మాత్రం ఎంటీ కాకుండా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. నాకేం పెద్ద దిగులు అనిపించలా, బాధ అనిపించలా, ఎందుకంటే నాకు దాని గురించి ఏమీ తెలియదు. నన్ను పిలిపించింది దేవుడే, నేను ఎందుకు వెళ్ళానో ఎలాంటి సిచ్యువేషన్ లేదు, అంతా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇక 2వ రోజు మార్నింగ్ అందరూ హడావిడిగా వచ్చేసారు, బ్రేక్ఫాస్ట్ చేసేసేసి మార్నింగ్ డివోషన్కి వచ్చి కూర్చో ఉన్నారు. అప్పుడు వచ్చేసి ఒక అతను హడావిడిగా, ఒక ఆస్ట్రేలియన్ వచ్చి చెప్తున్నాడు, ఇంటర్వ్యూస్ అన్ని పోస్ట్ పోన్ అయినాయి అన్నారు. హల్లెలూయా, పోస్ట్ పోన్ అయినాయి అని చెప్పేసి, విషయం ఏంటో తెలుసా, పోస్ట్ పోన్ అయినాయి కానీ జనవరిలో అని చెప్పారు. నేను నవంబర్లో అక్కడ ఉన్నా. ఓకే, జనవరి 16th మళ్ళీ ఇక్కడికి రావాలి అందరూ. అయితే ఇక అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. నాతో ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే మనోళ్ళు బార్డర్ దాటగానే ఒకరికొకరు ఫుల్ మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరంటే మాట్లాడతారు. మీకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. సరే, నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు, నన్ను అసలు పలకరించే వాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట. అయితే ఇక నేను ఎప్పటిలాగా రిటర్న్ అయ్యాను. రిటర్న్ అవుతున్న టైంలో వినండి, ఖమ్మం నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, జనవరి లోపల సిస్టర్ ఎట్లా ఇంగ్లీష్ నేర్చుకుంటారు, సిస్టర్కి ఎట్లా పాస్పోర్ట్ వస్తుంది, అసలు సిస్టర్ పాస్పోర్ట్ ఎందుకో తెలియదు, ఇంగ్లీష్ ఎందుకో కూడా నాకు తెలియదు. ఆయన ఏం చేశాడు, ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడేశాడు, బ్రదర్ మా పాస్టర్ గారు ఉన్నారు, చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తనకు పాస్పోర్ట్ కూడా ఉంది, మేము వస్తాం అంటే వాళ్ళు చెప్పారు, సిస్టర్ మా ప్లాన్లో మీరున్నారు కానీ ఆ పాస్టర్ కూడా వస్తుంది, మీరు ఎలా ఏం చేస్తారో మాకు తెలియదు అని చెప్పి పంపించేశారు. చూడండి, నేను తిరిగి వచ్చాను, నాకు తెలియదు ఎట్లా వచ్చిందో పాస్పోర్ట్. 12 daysలో పాస్పోర్ట్ వచ్చేసింది. నాకు తెలియదు ఇంగ్లీష్, నేను రోజు స్పోకెన్ ఇంగ్లీష్ అని మాకు ఒకటి ఉంది, నేను అటు వెళ్ళాను, ఏమొచ్చింది ఏమి రాలేదు నాకు తెలియదు, దేవుడికే తెలుసు. మొత్తానికి ఇంటర్వ్యూ 2nd time జనవరిలో నేను మా హస్బెండ్ బయలుదేరాం. మా పాస్టర్ గారు వాళ్ళ మిస్సెస్ తీసుకుని హైదరాబాద్కి వచ్చారు. ట్రైన్లో మేము ఇటువైపు, వాళ్ళు మాకు ఎదురుగా. నాకు ఒకటే లోపల ప్రశ్న, ప్రభువా మా పరిస్థితులే బాగాలేవు, చాలా నిందల్లో అవమానాల్లో దుఃఖంలో ఉన్నాం, ఎందుకు తీసుకెళ్తున్నావు నన్ను, నువ్వు వింటున్నారా, ఎందుకు తీసుకెళ్తున్నావు, నన్ను తీసుకెళ్ళావు, ఎదురుగా సిస్టర్ని ఎందుకు నాకు పోటీగా తీసుకొస్తున్నారని లోపల చాలా బాధతో ఉన్నాం. కొంచెం దూరం వెళ్ళాక నీకు ఉండకూడదు, మనం దేవుని పనిలో వాడబడాలని. చివరికి ఇక చూడండి, వీసా వచ్చింది, అక్కడి నుంచి టికెట్స్ వచ్చాయి. అందరు అన్నారు, ఇది టికెట్ కాదు, ఇది వేస్ట్, నిన్నెవరో మోసం చేస్తున్నారు అన్నారు. మా పాస్టర్ పాప మా టైంలో, అంకుల్ కాదు అంకుల్, మా అంకుల్ ఆయన, అంకుల్ కాదు అంకుల్ అన్నారు. వీసా చూపిస్తుంది, వీసా కాదు ఇది పిచ్చి టికెట్ అన్నారు. ఎవరు నమ్మలేదు, ఎందుకంటే నేను అట్లాంటి దాన్ని, పాపం వాళ్ళ ప్రాబ్లం కాదు, నిన్నెవరు తీసుకెళ్తారు, నిన్నెవరు సెలెక్ట్ చేస్తారు. ఓకే, బైబిల్లో వాక్యం నాకు జ్ఞాపకం చేశాడు, జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి వెర్రి వారిని దేవుడు అనుకోండి. నేను వెర్రిదాన్ని, నాకేమి రాదు, నాకు తెలుసు ఆ విషయం. అయితే మీ ముందు నిలుచున్నాను కదా, ఇదేదో పెద్ద ఘనతగా నేను ఫీల్ అవ్వను, నాకు ఏమీ రాదు, కానీ ఆయన మహిమ కొరకు నిలవబెట్టుకుంటున్నాడు. ఆయన్ని బట్టి అతిశయిస్తున్నాను, నన్ను బట్టి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక అక్కడి నుంచి చాలా పెద్ద సాక్ష్యం. మొత్తానికి పాప మా సిస్టర్ గారు వచ్చారు చూడండి, సిస్టర్ గారిని రిజెక్ట్ చేశారు.
బ్రదర్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే పాపం వాళ్ళు మా మిస్సెస్ని పంపిస్తేనే వస్తాను, సిస్టర్ని తీసేయమని చెప్పారంట. నన్ను వాళ్ళందరిని పిలిచింది నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఆవిడ మేము పిలిచాం ప్రేయర్ఫుల్, కానీ పాపం వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. నన్ను దేవుడు వెళ్ళేలాగా సహాయం చేశాడు. 55 రోజులు అక్కడున్న 13 ఎగ్జామ్స్ రాయించారు ఆన్లైన్లోనే, అన్నిటిలో పాస్ అయ్యాను. నాకు ఒక ట్యూటర్ని ఇచ్చారు. చాలా జరిగాయి అక్కడ. నాకు నిద్రపోయేదాన్ని కాదు, రాత్రి మగళ్ళు కూర్చొని ప్రభువా ఎన్నికలేని నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, నేను నీకు లెక్క చెప్పాలి, ప్రతి రూపాయి ప్రతిదీ చూస్తున్నా. నేను బయటికి ఇవాంజలిజం చేయడానికి వెళ్తున్నా కూడా మాకు అక్కడ కరెన్సీ ఇచ్చేవాళ్ళు. అంటే ఏది కూడా మనదంటే ఏది లేదు, మొత్తం వాళ్ళది. అంటే నా మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను ఎట్లా ఇక్కడికి వచ్చి సైలెంట్గా కూర్చొని పోగలను ప్రభువా, అర్హతే లేదు నాకు, అర్హత లేదు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావని అట్లా ఛాలెంజింగ్గా నిలబడి దేవుని కొరకు. ఎట్లా ఇంకొక విషయం నేర్చుకోవడం, ఇంత చిన్న చిన్న వాటికి వెళ్ళేదాన్ని అని చెప్పేదాన్ని కదా నేర్చుకోవడానికి. అక్కడికి వెళ్ళాక కుప్పలుగా యాక్టివిటీస్. నేను కొన్ని సంవత్సరాలుగా వేటి కొరకు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నాను, వాటన్నిటిని ఇట్లా నా ఒళ్ళో పోసినట్టే దేవుడు 55 రోజులు నాకు నేర్పించాడు. హల్లెలూయా. సంతోషం తట్టుకోలేక ఏడ్చే నేను 55 రోజులు. అందరూ టైం దొరికితే వైఫై ఇంటర్నెట్ పెట్టుకొని చూసుకోవడం, అది ఇది చేస్తాను. నేను మాత్రం రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఏడ్చుకుంటా, ప్రభా ఇది నాకేం అర్థం కావట్లా, కానీ నాకు ఏం రాదని కూడా నువ్వు తీసుకొచ్చావు. నేను కామ్గా నేను ఎదురుపోలేను, నేను కూర్చోలేను, నువ్వు నన్ను నమ్మేవు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, నేను నీ పని చేస్తా. అట్లా వాడబడి 55 రోజుల తర్వాత ఇండియాకి వచ్చి తెలంగాణ రీజన్ మొత్తం, అప్పట్లో తెలంగాణ రీజన్ మొత్తం మీద కూడా అప్పుడే ఫస్ట్ టైం తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయింది 2014లో. నేను అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిందనమాట. అప్పుడే ఈ తెలంగాణ గవర్నమెంట్ రావడం, ఆంధ్ర సపరేట్ అయిపోవడం. వచ్చిన తర్వాత తెలంగాణ రీజన్ మొత్తం తిరిగి నేను ఏమేమి నేర్చుకున్నాను అవి ఇంకా ఎక్కువగా చేయడానికి దేవుడు కృపను గురించాడు. ఎందుకు చెప్పాను నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, మీకు ఏమి రాదు, పాస్టర్ గారు ఏదో పిలిచారు నేను వచ్చాను అని మీరు అనుకుంటున్నారేమో. ఏమి రాని వాళ్ళని అన్ని ఇచ్చి ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా. దేవుని కృపను బట్టి 2 దేశాలు వెళ్ళా నేను. ₹1 నాది కాదు, 24 రాష్ట్రాలు తిరిగా ఇప్పటికి నేను. చిన్నపిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పాస్టర్లు, డిసైబుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఒకటి కాదు, గొప్పగా ఘనతగా, పెద్ద గుంప చిన్న గుంప కాదు. మార్నింగ్ రాగానే ఒక అబ్బాయి వచ్చాడు ఇక్కడ ఎస్ఏఎల్సి చర్చ్ వైపు నుంచి. ఎస్ఏఎల్సి సౌత్ ఆంధ్రలో నుంచి తిరుపతిలో చాలా సార్లు వాళ్ళ కన్వెన్షన్స్ లో పిలవడం. అట్లా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, చాలా ప్రాంతాలకి ఏమీ రాదు ప్రభువా, ఆశ ఉంది ప్రభువా నన్ను వాడుకో. నా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఓకే, కేవలం ఆశ. మీకుందా ఆశ దేవుని కొరకు పనిచేయాలని, కృతజ్ఞత కలిగి దేవుని కోసం జీవించాలని ఆశ ఉందా? ఏమీ రాకపోయినా అన్ని ఇచ్చి ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. హల్లెలూయా. అనేకులు చూసి ఆశ్చర్యపౌరీతిగా వాడుకుంటాడు. అలా ఉండాలని ఉందా లేదా? మీ తల్లిదండ్రులకి, ఆత్మీయ తల్లిదండ్రులకి గొప్ప పేరు తీసుకురావాలని ఉందా లేదా మీకు? మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటాడంటే కేవలం ఆయనని నమ్మాలి, కేవలం ఆయనని నమ్మాలి. ఆయన అప్పగించినది చిన్న పనైనా సరే దానిలో నమ్మకంగా పనిచేయాలి. అలా పనిచేస్తే దేవుడు ఘనంగా ఆయన మహిమ కొరకు మనందరినీ కూడా నిలవబెట్టుకుంటాడు. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో మెసేజ్ ఇస్తే ట్రాన్స్లేషన్ కూడా చేస్తా, హిందీలో కూడా ట్రాన్స్లేషన్ చేస్తా. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను తెలుసా? దేవుని మహిమ కొరకు. అన్నీ ఉన్న వాళ్ళని దేవుడు వాడుకోడు, అందుబాటులో ఉండేవాళ్ళని, ఆశ కలిగిన వాళ్ళని ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. నేను చెప్పుకోవడానికి నా వెనక చాలా డిగ్రీలు ఉన్నాయి, చాలా డిగ్రీలు ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి రకరకాల ఆర్గనైజేషన్స్ వాళ్ళు నాకు ఇచ్చిన డాక్టరేట్స్ ఉన్నాయి. అవి ఏవి కూడా ఆయన ముందు పనికిరావు. ఆయనకు కావాల్సింది అవైలబుల్గా ఉండడం. ఎంత నేర్చుకున్నాం అన్నది కాదు, ఎంత భారంతో ఉన్నాం, ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఈ వయసులో మీరు దేవుని కొరకు రైట్ డెసిషన్ తీసుకుంటే యవ్వన ప్రాయంలో మీ లైఫ్ని దేవుడు కలర్ఫుల్గా మార్చేస్తాడు, బ్రైట్గా. ఇలా చేయడు మీ లైఫ్ని దేవుడు, ఇలా చేస్తాడు. ఇవ్వడం ఇష్టమా, తీసుకోవడం ఇష్టమా మీకు చెప్పండి? ఇవ్వడం ఇష్టమా, తీసుకోవడం ఇష్టమా? ఇది అవిటి చెయ్యి, ఇది బలమైన చెయ్యి. మీ అందరి చేతులు ఇలా చేయాలని ఆశపడుతున్నాడు. ఇది ఇలా మీరు అవ్వాలి అంటే అన్ని విషయాల్లో మీ మాటే కావచ్చు, డబ్బులే కాదు నేను చెప్పేది. మీరు మీ నోటి నుంచి వచ్చే మాట కావచ్చు, ఎదుటిని బలపరిచేదిగా ఉండాలి, ఎదుటి వారిని ధైర్యపరిచేదిగా ఉండాలి, ఎదుటి వాళ్ళ జీవితాలను కట్టేదిగా ఉండాలి. అలా ఉండాలి అంటే, వింటున్నారా నాన్న, దేవునికి సబ్మిట్ చేసుకోవాలి. ఏం చేయాలి? మనకిష్టమైన వాటన్నిటిని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి దేవుని చిత్తానుసారంగా నడవడం మొదలు పెట్టాలి. ఎవరైతే అలా ఓకే దేవుని కొరకు త్యాగం చేయడం మొదలు పెడతారో, ఇష్టమైన వాటిని కష్టమైనా సరే విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైనట్లుగా నడుచుకోవాలని ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టడం. మీరు పట్టుకుంటే ఆయన విడిచిపెడతారేమో కానీ ఆయన పట్టుకుంటే మాత్రం మనల్ని విడిచిపెట్టడం.
ఆయన పట్టుకోమని ఆయనకి సబ్మిట్ చేసుకోవాలంతే. ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా ఆ సిచ్యువేషన్స్లో ఎవరున్నారు తెలుసా? దేవుడు. ఇప్పుడు ఇంకొక విషయం, నేను ఇంట్లో మూల కూర్చొని ఏడవడానికి నాకు బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి. మీకు అర్థం కాకపోయినా మీ మమ్మీ అంత వయసు నాది, మీ మమ్మీలు మీరు నా కొడుకు వయసు వాళ్ళు మీరంతా కూడా, నా పాప వయసు వాడు, మా పాప MBA ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఓకే, మా బాబు జాబ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, మీరు ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ విషయాలు వాక్యం నేను కూడా అందరూ వచ్చినట్లు చెప్పినట్లుగా నేను కూడా వాక్యాలు వల్లించి బోల్డ్ అని మీకు మెసేజ్లు ఇచ్చి పోగలను నేను. కానీ ఎంత హెడ్ నాలెడ్జ్ ఉన్నా వేస్ట్, వాక్యానికి విధేయత చూపకుండా. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి, ఈ రోజు పోతే మళ్ళీ రాదు, అవకాశం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఈ రోజున చాలా మంది లేకపోవచ్చు, మీరు రానోళ్ళ గురించి ఆలోచన చేయకండి, వచ్చిన మీరు మీ గురించి మీరు థింక్ చేయండి, మీ గురించి మీరు ఆలోచన చేయండి. ఒక్కరు చాలు, ఓకే, ఒక్కరు చాలు దేవుని కొరకు నిలవబడితే వారి ద్వారా దేవుడు అనేక లక్షల కోట్ల మందిని ఆయన మహిమ కొరకు మార్చుకుంటాడు మీ ద్వారా. కాకపోతే ఏం చేయాలి? మనం ఆయనకి సబ్మిట్ చేసుకోవాలి. ఇష్టమైన వాటన్నిటిని దేవుని కోసం విడిచిపెట్టేసేయాలి. ఓకే సార్, ఏవేవో ఆలోచనలు వచ్చినా అంతటితో ఆపుతున్నా నేను. మీకు ఇచ్చినటువంటి పేపర్ ఉంది కదా, ఒకసారి బయటకు తీయండి. ఒక చిన్న మీరు అలా నిలవబడాలంటే మీకు ఎవరి సహాయం కావాలంటే దేవుని సహాయం. చెప్పండి, ఎవరి సహాయం కావాలి? చెప్పాలి, ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం లేకుండా మనం ఏమీ కూడా, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా ఏమైనా చేయగలమా? గ్రేస్ యేసయ్య హెల్ప్ లేకుండా ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, బైబిల్తో అధిక సమయం గడపమని, బైబిల్తో అధిక సమయం గడపమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నా. అది మన జీవితాలకు ఎంతో మేలు చేస్తుంది. దేవుని మాటలో ఏముంది నానా? దేవుని మాటలో ఏముంది? పవర్. చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉందా లేదా పవర్? వెలుగు కలుగును గాక అన్నాడు దేవుడు. కలిగిందా లేదా? విత్తనాలు ఇచ్చే మొక్కలు, ఓకే, గుడ్లు పెట్టే పక్షులు, పిల్లలకనే జంతువులు కలుగును గాక అన్నాడు. కలిగేయా లేవా? అంటే ముందు మాట వచ్చింది, తర్వాత అక్కడ కార్యము. దేవుని వాక్యం కూడా ముందు మాట, సేవకుల ద్వారా ఏమొస్తుంది? ముందు మాట, తర్వాత జరుగుతుందని మనం నమ్మాలి. హల్లెలూయా. ఏం చేయాలి? జరుగుతుంది అని మనం 100% నమ్మాలి. కాబట్టి నమ్మండి, దేవుని మాటను నమ్మండి, నన్ను కాదు, సేవకులను కాదు. ఎవరిని నమ్మాలా? దేవుని మాట. దేవుని మాటను మీకు వివరిస్తూ మీకు సహాయపడుతున్నారు. మీరు ఆధ్యాత్మిక స్థితిలో పైకి ఎదగాలని దేవుడు సేవకుల ద్వారా మీ కొరకు, ఓకే, మీతో ప్రతి దినం, ప్రతి ఆదివారం, ప్రతి ప్రార్థన కూడికలో మాట్లాడుతూనే ఉన్నాడు. వినడమే కాదు, చదవచ్చు కదా, మీకు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, చదువుకుంటున్నారు కదా. ఎన్ని గంటలు టైం స్పెండ్ చేస్తారు చదువు కోసం? మీరు దానిలో రోజుకు ఒక 1/2 అవర్ బైబిల్తో దేవుని మన ఫ్రెండ్తో టైం కేటాయించలేమా? కేటాయించలేమా? అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ తప్పకుండా మీరందరూ కూడా ఆయనతో సమయం గడపాలని మన దేవుడు, మనందరం గడపాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనకు అర్థం కాదు అని మీకోసం ఈ టూల్ని పంపించాడు దేవుడు. వింటున్నారా? ఈ పద్ధతి అయినా వాడండి, నేను మీతో మాట్లాడతాను. నా స్వరాన్ని మీరు వినాలి అంటే నాతో కాసేపు కూర్చోండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? ప్రార్థన చేస్తూ అన్ని చెప్పేసాం, ఆమె అని చెప్పి బయటకు వచ్చాం అనుకో, దేవుని వాయిస్ వినిపిస్తుందా? మౌనంగా ఉండాలి ప్రార్థనలో. ప్రార్థన అయిపోయిన తర్వాత అది చూడండి, ఇది చదువుకున్న తర్వాత కాసేపు చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రభు వాక్యం చదువుతున్నాను, నాకు అర్థం చేయండి అని తర్వాత మళ్ళీ చదవాలి. ఇంకా అర్థం కావట్లేదా? మళ్ళీ 1 సెకండ్ ఆగి ప్రార్థన చేయాలి, మళ్ళీ మౌనంగా ఉండాలి, వినాలి. మౌనంగా ఉంటే దేవుడు మాట్లాడే మాటలు శరీరానికి అమర్చున్న ఈ చెవులకి వినిపించవు, హృదయంతో సూటిగా మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. నాకైనా ఒక విషయం చెప్తా మీకు, ఎలా సూటిగా మాట్లాడతాడు హృదయంతో. ఆత్మదేవుడు ఆత్మతో ఎలా మాట్లాడుతాడు? మీకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చేమో, అది ఇదా కాదా అనేది మీకు అర్థం. కానీ వాయిస్, అది దేవుని వాయిసా దుష్టుడు వాయిసా గుర్తుపట్టాలి. ఒకానొక రోజు మమ్మల్ని చాలా పరిచర్లో వెళుతూ ఉంటే, ఇట్లాగే యూత్ ఉంటే రాళ్ళు వేయడానికి చాలా అవకాశాలు అనమాట. వీళ్ళు ప్రార్థనలు కాదు, ఆ ఇంట్లో వ్యభిచారం అవుతుందని నా గురించి చాలా, నా మీద ఆనందాలు కూడా వేశారు. ఓకే, అక్క అక్క అని చెప్పి అంటే వాళ్ళ వెనక లేనంత మంది యూత్, క్రిస్టియన్ పొలిటికల్ లీడర్స్ వెనక లేనంత మంది యూత్ మా వెనక ఉన్నారని వాళ్ళందరినీ లోక సంబంధంగా తిప్పమని నాతో వచ్చి లావాదేవీలు మాట్లాడారు. కానీ మేము ఒప్పుకోలేదు. ఆత్మను బట్టి కలిసాం, జెండాలు పట్టుకుని బయట తిరగమంటే తిరగం, మీకు కావాలంటే మీకోసం ప్రార్థన చేస్తాం, మీకు ఓట్లేమని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్పమని చెప్తాం. అంతేకాని మీ వెనక తిరగమంటే కాదు అనగా
రాగానే వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే సగం మందికి తీసుకెళ్ళి బయట మెడలో కండువాలు వేసేసి వాళ్ళకి పొజిషన్స్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయాలని చెప్పి బయట ఇక మా వెనక లేని వాళ్ళు ఒక లేడీ వెనక ఇంతమంది యూత్ ఉండకూడదని ప్లాన్ చేశారు. చేసి ఏం చేయబోయారంటే ఆ ఇంట్లో ప్రార్థన కాదు, వ్యభిచారం జరుగుతుందంట అంట. ఓకే, వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా మాతో పరిచయలో చాలా ప్లేసెస్ వచ్చారు. సరే, అంట కాస్త ఏమైపోయిందంటే పెద్ద మంట పెట్టేశారు. బయట ఎక్కడికి వెళ్ళిందా నన్ను చూస్తే వాళ్ళకి పురుగును చూసినట్టు చూస్తున్నారు. నేను చాలా బాధపడుతున్నా, ప్రభు ఏంటిది, నీ పని చేస్తే నాకు ఈ బిరుదులు ఏంటి అని చెప్పి నేను చాలా ఏడుస్తున్నా. దేవుని కృప ఏంటంటే నా భర్త, నా అత్త, మామ అందరు నన్ను, పిల్లల పేరెంట్స్ అందరికీ తెలుసు నేనేంటి అనేది. అయితే ఒక్కనొక రోజు నా ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, యూత్ అక్క, ఆ అన్న వాళ్ళకి పోలీసులు తెలుసంట, మీడియా తెలుసంట, మీ ఇంట్లో ప్రార్థన అవుతున్నా సరే వాళ్ళకి కాల్స్ చేస్తారంట, వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని బ్రోతల్ కేసు కింద అరెస్ట్ చేసి తీసుకెళ్తారంట అని చెప్పారు. ఏడుపు వస్తుంది నాకు. ఇదేంటి ప్రభు అంటే వీళ్ళని భయపెట్టి ఎవరు మాత ఇంకా కలిసి బయట పరిచయం, ప్రార్థన పని ఇలా చేసేవాళ్ళం. చాలా రకరకాల పరిచర్లు, ప్రార్థన లేకుండా పనికి వెళ్ళేవాళ్ళం కాదు. అయితే ఇంకొకటి, ఫైనాన్షియల్ లావాదేవీలు ఎవ్వరికి ఎక్కడ మారేదే కాదు. అసలు పైసా లేకుండా పరిచర్య ఎలా చేయాలో దేవుడు ఆలోచనించి చేయించాడు మాతో. అయితే విషయం ఏంటి అంటే, పైసా వస్తుంది వెనక, మన టైం, మన టాలెంట్స్, మన కష్టం అన్ని పెట్టుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ అది ఎట్లా రావాలో ఆయన పంపిస్తాడు. దానికోసం కాసుకొని కూర్చునే వాళ్ళవి కాదు. వినండి, ఇక్కడ అలా నా గురించి మాట్లాడుతూ ఉంటే, అక్క 6 నెలలు మిమ్మల్ని నడిపించారు, ఇప్పుడైతే మిమ్మల్ని బ్రోతల కేసు కింద లోపలికి పంపించాలని ప్లాన్ చేశారు. ప్లీజ్ అక్క, నువ్వు ఎవరిని రానివద్దు అక్క అంటే, నేను ఎవరిని రానిస్తాను, నేను ఇక చెప్పేసాను, సైలెంట్ అయిపోయాను. చెప్పారు వాళ్ళు వస్తారంట, మేము మీ గురించి మీ పేపర్లో చాలా బ్యాడ్గా వేస్తారంట. నాకు ఒకటే దిగులైపోయింది. మా హస్బెండ్కి చెప్పాను రాగానే, ఏమండి ఇన్ని రోజులు ఇలా అన్నారు, ఇప్పుడు నన్ను పేపర్కి వేస్తారంట, టీవీకి ఇస్తారంట, నన్ను ఆ కేసు కింద అరెస్ట్ చేసి తీసుకెళ్తారంట అని ఏడిస్తే, ఏడవద్దు నువ్వు, మనం ప్రార్థన చేద్దాం అన్నారు. నైట్ 11 o'clock, ఈ రోజు వస్తారో రేపు వస్తారో అన్నట్లుగా ఉంది. మేమిద్దరం కూర్చొని చాలా కన్నీటితో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాం. యాక్చువల్గా మా హస్బెండ్ అప్పట్లో 2010-9 ఆ టైంలో ఇది, ఆయన అంతగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. నన్ను ఎంకరేజ్, నువ్వు చేయలే, నేను నీ వెనకుంటానేవాళ్ళు జాబ్ చేస్తూ. అయితే నాకు ఒక ఆశ, కొన్ని సంవత్సరాల నుంచి ఆయన మోకాళ్ళలోకి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి అని. ఓకే, నా ఆశ అది. ఎవరు ఏడవాలని కోరుకోరు, నేను అట్లా అడిగేదాన్ని అనమాట. నా పిల్లలు మోకరిస్తున్నారు, ఆయన అట్లా కావట్లేదని. అయితే ఈ ప్రాబ్లం రాగానే ఆయన ఏం చేశారు, మోకాళ్ళలోకి ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. midnight 1 o'clock. ఎంతగా ఏడుస్తున్నాం అంటే అంతగా ఏడుస్తున్నాం. నాకు తెలుస్తుంది ఈ వాయిస్ దేవుడు వింటున్నాడు, ఈ ప్రార్థన దేవుడు వింటున్నాడు అన్నాడు. నోటితో ప్రార్థన చేస్తూ ఉన్నాం, నిలువు మోకాళ్ళ మీద ఉన్నాం. 11 o'clock నుంచి 1 వరకు, 1:30 వరకు. అయితే చాలా ఏడుస్తున్నా, ప్రభువా ఆ బ్రదర్ నన్ను ఎంత బ్యాడ్గా బయట పొల్యూట్ చేస్తుంటే నువ్వు ఎలా మౌనంగా ఉన్నావు? ఇన్ని రోజులు బైబిల్ చదివితే నీ పక్షాన్ని యుద్ధం చేసేది నేనే అంటావు, పగ తీర్చుకునేవాడిని నేనే అంటావు, క్షమించి నీ శత్రువుని అన్నావు ఇన్ని నెలలు, అయినా ఇంకా రెచ్చిపోతూ ఉన్నాడు, నన్ను ఇప్పుడు జైలుకి పంపిస్తాడంట. ఏంటి ప్రభు అని నేను గొడవ పడుతూ ఉన్నా, ప్రార్థనలో ప్రేయర్లో గొడవ పడుతూ ఉన్నా. ఒక సహోదరుని గురించి, క్రిస్టియన్ పొలిటికల్ లీడర్ గురించి, ఆయన ఇలా నా గురించి ఇట్లా చేస్తుంటే నువ్వు ఎట్లా కాముగా ఉన్నావు ప్రభు? నాకు తెలియదు కదా, నన్ను ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరప్పుడు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చెవులకు వినిపించలేదు, హృదయానికి మనసుకు తెలుస్తుంది. ఎప్పుడైనా ఇంత లేట్ నైట్ ఈ టైంలో ఇంత క్లోజ్గా నాతో మాట్లాడేవా అనే ఒక ప్రశ్న నాలోంచే నాకు వస్తుంది. అది నాది కాదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నోటితో ప్రార్థన చేస్తున్న మైండ్కి ఒక ప్రశ్న వస్తా ఉంది, ఎప్పుడైనా ఇంత క్లోజ్గా ఎవరితో మాట్లాడుతున్నా నేను? అసలు దేవునితో. నేను అడిగే విషయాలేంటి, ఈ ప్రశ్నలేంటి? లోపల చెప్పుకున్నా లేదు ప్రభువా అని. ఓకే, దేవుడు మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ దానికి జవాబు మళ్ళీ వస్తుంది నా మైండ్లోనే. ఏమని వస్తుంది తెలుసా? నువ్వు ఆ బ్రదర్ని ఎందుకు విడిచిపెట్టావు, ఏదో ఒకటి చెయ్యి, నోరు మూసేయి, అట్లా ఇట్లా అంటున్నావు కదా. అతడు నీ కీడు చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు, నీకు తెలియకుండా అతడు నీకు మేలు చేస్తున్నాడు అని చెప్తున్నాడు దేవుడు మనసుతో. హల్లెలూయా. అర్థమైందా? నేనేం చెప్తున్నాను మీకు అర్థమైందా? నీకు కీడు కాదు ఆయన చేసేది. ఏం చేస్తున్నాడు? అతను కూడా అనుకుంటున్నాడు నీకు కీడు చేస్తున్నానని, కానీ అతనికే తెలియకుండా నీకు అతను ఏం చేస్తున్నాడు? నిన్ను నాకు ఇంత క్లోజ్ చేసింది ఎవరు? ఇప్పుడు ఇంతగా దగ్గర అయ్యావు నాకు, ఎవరి వల్ల అయ్యావు అన్నాడు దేవుడు. అంటే ఆ బ్రదర్ వల్ల. మరి క్షమించు, నేను చూసుకుంటా అంటున్నాడు.
ఇమ్మీడియట్గా నా ప్రేయర్ మారిపోయింది. ప్రభు ఆ బ్రదర్ని క్షమించు, బ్రదర్ని ఆశీర్వదించు. ఇక ప్రార్థన మారిపోయింది అనమాట. మా హస్బెండ్ కళ్ళు తెరిచి, మా ఏమైంది, ఇప్పుడు దాకున్నావు, ఆ బ్రదర్ అట్లా ఇట్లా అన్నా, ఇప్పుడు ఏమైందండి? ఏమండి మీరు కూడా క్షమించమని చెప్పండి, మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ బ్రదర్ ఏం మనం తగ్గించుకుందాం. నేను ఇంకా ప్రార్థన మారిపోయింది. ప్రభువా నేను పిఎస్కి వెళ్ళడం వల్ల నీకు మహిమ వస్తుందంటే తీసుకెళ్ళిపో. అయినా వ్యభిచారం కేసులో పిఎస్కి పోవడం ఏంటి ప్రభు, నీ పేరు మీద బొమ్మను పోతా, ఇట్లా పోవడం ఏంటని మళ్ళీ ఏడుస్తూ ఉన్నా. ఓకే, దేవుని కృప. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఎవరు మా ఇంటికి రాలేదు. ఎవరికి అసలు నా మీద నేను ఎలాంటిదని అందరికీ తెలుసు. ఎట్లా అయిపోయిందంటే ఒక న్యూ డే స్టార్ట్ అయినట్టు అనిపించింది. ఎవరు నన్ను అట్లా చూస్తున్నట్టు అనిపించలేదు. ఈవెన్ నేను రోడ్డు మీద వెళ్తున్నా కానీ బండేసుకొని నాకు ఎదురొస్తున్న ఆ బ్రదరు నా మొహం చూడలేకపోతున్నాడు, తల తిప్పుకొని పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు నాకు అర్థం కాలేదు. ఎవరు ఎక్కడ నా గురించి ఏమీ మాట్లాడలేదు. మంచి రిపోర్టే వింటా ఉన్నాను. ఈ 6 నెలలు ఏడిచింది ఏమైందో నాకు అర్థం కాలేదు. ప్రేయర్ చేసి క్షమించిన తర్వాత ఏమైందో తెలియదు. కరెక్ట్గా 1 సంవత్సరం కాకముందే అదే బ్రదర్ని వాడుకొని మత ప్రచారం కింద తర్వాత లోపలికి పంపించారు అనుకోండి. తర్వాత సంగతి అది దేవుడు మహిమ కొరకు మలుచుకున్నాడు. చాలా పెద్ద విషయం అది. నేనేం చెప్పాలనుకున్నానంటే, మాట్లాడతాడు ఆయన. ఎలా మాట్లాడతాడు? ఆత్మదేవుడు. ఆయన మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? వినాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు వినాలి, చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభు బైబిల్ చదువుతున్నా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవండి. మట్టి బొర్ర ప్రభు ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని అడుగుదాం. ఇప్పుడు ట్రై చేద్దామా? అలా ఒక చిన్న పని చేద్దామా? నిజంగా దేవుడు సహాయం చేస్తాడు. నేను మీకు సహాయపడాలని ఆశపడుతున్నాను, అందుకే దేవుడు పంపించాడు. మీకు ఏదో బోధలు చేయాలని 4-5 ప్రసంగాలు చేయడానికి రాలేదు మేము ఇక్కడ. ఓకే, 100 ప్రసంగాలు ఉన్నాయి ఇక్కడ, ప్రసంగించే పాస్టర్లు ఉన్నారు ఇక్కడ. నేను కూడా మీ కొరకు బైబిల్లో ఉండే యూత్ని క్యారెక్టర్స్ తీసుకొని మాట్లాడగలను. అందుకొరకు నేను రాలే. మీకు చాలా తెలుసు, మీ పాస్టర్ గారి ద్వారా, పాస్టర్ ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటాడు. కానీ మేము వచ్చింది మీరు ఇండివిజువల్గా, మీరు ఎక్కడున్నా ప్రతిరోజు ఆయనతో మీరు సమయం గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన హృదయంలో ఉన్న విషయాలు మీరు తెలుసుకొని ఆయన ఇష్టపడే, ఆయన మెచ్చే, ఆయన సంతోషపెట్టే పని మీ ద్వారా కూడా ఆయన చేయాలని, మిమ్మల్ని బ్లెస్ చేసి మీరు అనేకులకు బ్లెస్సింగ్గా ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎంతమంది రెడీగా ఉన్నారు? నాకు ఇష్టమే అక్క, కానీ ఎలా చేయాలో తెలీదు, మీరు గైడ్ చేస్తే నేను అలా చదవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఉందా? ఆశ ఉందా? లేదా? ఏంటి మరి ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? అటు వెళ్ళారు. గ్రేస్, నువ్వు అప్పుడప్పుడు వెళ్తున్నావు బయటికి, పోవట్లేదా? అక్కడ రౌండ్ కూర్చోండి, మీరు సర్కిల్ ఫామ్ అవ్వండి. మీరంతా ఒక సర్కిల్ ఫామ్ అవ్వండి, రౌండ్ కూర్చోండి. ఇక్కడే సిస్టర్స్ అందరు, పెద్దవాళ్ళందరూ అక్కడ కూర్చోండి. యవనస్తులందరూ ఇక్కడ కూర్చోండి. అమ్మ బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ సిస్టర్స్ అంతా అక్కడ గ్రూప్ అవ్వండి. ఇటండి, ఇటు వచ్చేసాయి. మనం ఒక చిన్న పని చేయబోతున్నాం, అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్లీజ్. ఓకే అమ్మ, మీరందరూ ఒక గ్రూప్ అవ్వచ్చు, మీరంతా ఒక గ్రూప్ అవ్వచ్చు. ఓకే, కొద్దిసేపు మీ అందరి దగ్గర ఆ కార్డు ఒకటి ఉంది కదా, కార్డు తీసుకోండి. అందులో ఒక వాక్య భాగాన్ని నేను చెప్తాను. మీ అందరి దగ్గర చేతిలో బైబిల్ ఉంది. కత్తులు ఎన్నున్నా కూడా లాభం లేదు దానికి పదును పెట్టకపోతే. అవునా? పదును పెట్టకపోతే ఏమైపోతుంది? కత్తులు మొద్దుబారిపోతాయి కదా. షార్ప్ లైన్ కత్తులు ఎన్నుంటే ఏమి లాభం? ఒక్కొక్కరిళ్ళల్లో ఎన్ని బైబిల్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ వాడుకొని బైబిల్స్, చదవని బైబిల్స్, వాటికి పదును పెట్టినటువంటి బైబిల్స్ ఎన్నున్నా వేస్ట్ కదా. పదును పెడదాం. ఆ యొక్క ఫ్రంట్ పేజ్లో పునాది వేటకు సందర్శనలు అనే ఒక భాగం ఉంది కదా, కింద ఉందా? ఏది చూపించండి నాకు ఒకసారి. బాయ్స్ ఎక్కడుంది? ఓకే, ఆ పేపర్లో లాస్ట్ సైడ్ ఉంది కదా. ఓకే బ్రదర్, మీరు చూపిస్తున్నారు. ఓకే, ఇక్కడ ఈ భాగం ఉందా? ఈ భాగం, ఇందులో 3వ వాక్య భాగం తీసుకోండి. 3వ వాక్య భాగం ఏమని రాస్తుంది? మీ రక్షణ విషయంలో, మీ రక్షణ కొరకు ఖచ్చితంగా ఉండండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మారు మనసు పొంది చాలా మంది బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారా వేరా? మీకుందా రక్షణ విషయంలో? మీకు ఖచ్చితంగా కొన్ని చూద్దాం తర్వాత. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ యొక్క రెఫరెన్స్ తీసుకోండి. ఏం రెఫరెన్స్ అది ఒకసారి చెప్పరా? యోహాను సువార్త 27 ఎంత 10వ అధ్యాయము 27 నుంచి 30 వచనాల వరకు. అంటే ఎన్ని వచనాలు అవి చెప్పాలి? ఎన్ని వచనాలు అవి? 4 వచనాలు. అయ్యా, మీరు ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే అయితో కలవచ్చు ఇక్కడ. మీరు ఫ్రీగా అట్లా మీకు కూడా కొంచెం నాకు ఆసక్తి ఉంది అనుకుంటే గనక ఓకే, మనం ఒక పని చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు దయచేసి మీకు విషయం చెప్పనా, మొన్న శనివారం
శుక్రవారం విజయవాడలో మంగళగిరిలో పోలీస్ ఆఫీసర్స్ చేశారు ఈ పని. డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఆఫీసర్స్ వచ్చి కూర్చొని అంత రైల్వే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మధ్యలో అనమాట పరిచర్య. అక్కడ బ్రదర్ వాళ్ళు మొత్తం ఆఫీసర్స్ వచ్చి కూర్చొని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఈ పని చేశారు. మాకు కావాలి. ఎంత ఆసక్తిగా ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళు చెప్పలేం. వెనకుండే బ్యాక్గ్రౌండ్ వెనకుండే ఇవేం చూసుకోవట్లే వాళ్ళు. వాక్యం ముందు డౌన్ మేమని చెప్పి తగ్గించుకొని అంతగా నేర్చుకున్నారు. మాకు కావాలి ఆసక్తి. అలాంటి తగ్గింపు కలిగి మీరు చేస్తున్నారు కాబట్టి దేవుడు మాట్లాడతాడు.